చాలా బాధ కలిగింది. బండి మీద వెళ్తూనే ఉన్నాను కానీ చాలా అసలు ఎవరు వచ్చారు, ఎవరి కోసం అంటే వచ్చేది. యేసయ్య నీతో గడపాలని తెల్లవారుజామున వస్తే నువ్వేం చేస్తావంటే ఆయన కూలిపోతూ చాలా రోగం చేస్తుంటే హాయిగా తండ్రి పిల్లల్లో పడుకున్నారు. సభమా ఏనంటారు ప్రభుత్వం వాచ అర్థం చేసుకోండి. మెలకుగా ఉండాలి, కొన్ని 10 నిమిషాలు మెలకుగా ఉండాలి, కొన్ని నిమిషాలు నిద్రపోవాలి. యేసుని కలవటానికి నిద్రపోయారు. ఇప్పుడు దేవుని వాక్యం పాడటానికి ఇప్పుడు వచ్చారు. తర్వాత ఏం జరిగిందమ్మా? మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే అంటే అర్థం ఏంటంటే ఈ శ్రమలను పడిపోతున్నాను, కాసేపు మీరు నాతో ప్రార్థన చేయండి, నేను చేస్తున్న ప్రార్థన మీరు చేయండి, దేవుని చిత్తమైతే ఈ శ్రమ తొలగిస్తాడని ఏకీభవించి వాళ్ళతో ఫెలోషిప్ సహవాసం చేయడానికి గ్యాదరింగ్ అవడానికి ఎర్లీ మార్నింగ్ ఏం జరిగిందంటే ప్రేయర్ జరిగినది. ఆలోచించండి. ఇక మార్చుకోవాలి, మీరు ఇక నిద్రలో మార్చుకోవాలి. ఇక ఆదివారం అయిపోతే ఇక మీ తెల్లవారుని పిలిచే నాదుడు ఎవరు కూడా అస్సలు లేడు. నా ప్రాణమా నిద్రపోండి. హల్లెలూయా. తెల్లవారుజాన్ని పిలిచే నాదుడు ఉండడు, రాత్రిపూట వచ్చి రమ్మని పిలిచే నాదుడు లేడు. ఇక నీ ఇష్టం. ఇక నేనంటున్న వాటి ఎలాగ వస్తున్నారు అలాగే కొనసాగి చెప్తా. నిద్ర చాలా దరిద్రత. నాకు వస్తుంది నిద్ర, కన్నుమూత వచ్చేది నిద్ర. నాకు నిద్ర కన్నా కాదు, కొన్ని విషయాలు మెలకుగా ఉండాలి. మెలకు లేని జనంగా ఉన్నారు, తర్వాత నిద్రపోయిన జనంగా ఉన్నారు. మాటంటే ప్రేమ రావచ్చు, మరి ఏసీ అంత తొక్కపడ్డాడమ్మా బాగా ఏడ్చాడంట, ప్రలాపించాడంట. నా దుఃఖంలో కనీసం ఎవరు కూడా భాగ్యభగస్తులు లేరు. నా దుఃఖంలో కనీసం కూడా నా దుఃఖాన్ని అర్థం చేసి నాతో స్పెండ్ చేసేవాళ్ళని శిష్యులు వచ్చి నిద్రపోతున్నారంట. ఎందుకని ఆఖరికి అదే ఆయనతో శిష్యులతో కలిసేది, లోపల నుంచి ఎడబట్టయ్యేది. అందుకోసం అంటున్నా, చెప్పాను నేను చక్కగా రెండంటే నువ్వు చెప్పుకుని నేను చేసేది చేసుకుంటాం. ఆయన చేసేది ఆయన చేస్తాడు. సరే ప్రార్థన చేసుకుని తలలో వచ్చాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవుడే నీకు వందనాలు. ఈరోజు నేను ప్రత్యేకించి ప్రభా ఈ సన్నిధిలో నీ మందిరం ఉన్నానయ్యా. ఎక్కడ చూసిన ప్రలాపం చేడుస్తున్నారయ్యా. నేను తెల్లార్చని ఎప్పుడు ఇంకా మందిరాల్లో ప్రభు ఇరువిగా ఉన్నారు జనం. నా సంఘంలో చూస్తే ఎంతమంది ఉన్నారయ్యా? 10 మంది 13 ఉన్నారు ప్రభు. ఈయన సంఘము ఒక దైవజనుడు ప్రభు చెప్పిన వింటిల్లా, మీరు చెప్పినా విన్న వారు ఉన్నారు. ఒక దైవజనుడిగా నాకెంత పెయిన్ వస్తే ఇక మీకెంత బాధ ఉంటుందయ్యా?